అందరికీ నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కువైట్ కి చాలా మంది రావాలనుకుంటూ ఉంటారు. అయితే మనం ఏ వీసా పైన కువైట్ కి వస్తే బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు అనేది ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం. రెండు రకాల వీసాల పైన కువైట్ కి వస్తూ ఉంటారు, పని చేసుకోవడానికైనా జాబ్ చేసుకోవడానికైనా. ఒకటి ఖాదిమ్ వీసా, రెండు సూన్ వీసా. ఖాదిమ్ వీసా పైన కువైట్కి వస్తే నెలకి ఎంత డబ్బులు సంపాదించవచ్చు, నెలకి ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలుసుకుందాం. రెండు సూన్ వీసా పైన మనం కువైట్కి వస్తే నెలకి ఎంత డబ్బులు సంపాదించవచ్చు, నెలకి ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది కొత్తగా కువైట్కి రావాలనుకున్న వాళ్ళకు. తర్వాత మీకే అర్థం అయిపోతుంది మనం ఏ వీసా పైన కువైట్కి వస్తే మనకు బాగుంటుంది, మనం ఎంత డబ్బులు సంపాదించుకోవచ్చు అనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. చాలా మంది వీడియోస్ లైక్ చేయకుండా చూస్తున్నారు. కొద్దిగా మీరు లైక్ ఇచ్చారంటే ఈ వీడియో ఇంకా వైరల్ అవుతుంది, ఇంకా 10 మంది చూసే అవకాశం ఉంటుంది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మనం పెట్టే వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే నా ఇన్స్టా ఐడి కూడా ఫాలో అవ్వండి. జీకేపీ తెలుగు వ్లాగ్స్ అని ఉంటుంది నా ఇన్స్టా ఐడి. కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఆ లింక్ క్లిక్ చేసి నా ఇన్స్టా ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఇన్స్టాలో కూడా నాకు కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో కింద కూడా మీరు కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియో కావాలనేది కూడా మర్చిపోకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనందరం ఖాదిమ్ వీసా గురించి తెలుసుకుందాం. ఖాదిమ్ వీసా అంటే డొమెస్టిక్ వర్కర్స్ కు ఖాదిమ్ వీసా అనేది ఇస్తారు. అంటే ఇళ్లలో మనం పని చేయడానికి వచ్చే వాళ్ళకందరికి కూడా ఖాదిమ్ వీసా అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. దాన్ని 20వ నెంబర్ వీసా అంటారు. ఈ వీసా ఎవరైతే ఇళ్లలో పని చేసుకోవడానికి రావాలనుకుంటారో, ఒక డ్రైవర్ పనైనా, హౌస్ బాయ్ పనైనా, దివానీ పనైనా, లేదా ఆడవాళ్ళు అయితే ఇంట్లో క్లీనింగ్ పని, వంట పని, పిల్లలు చూసుకోవడానికి, ఇలాంటి పనులు చేయడానికి వచ్చే వాళ్ళకి అందరికి కూడా ఖాదిమ్ వీసా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఖాదిమ్ వీసా అనేది కువైట్ వాళ్ళు ఫ్రీగానే ఇవ్వడం అయితే జరుగుతుంది. ₹1 కూడా డబ్బులు మనం చెల్లించాల్సిన అవసరం లేదు. కువైట్ వాళ్ళకు మనం మన పాస్పోర్ట్ కాపీలు పంపించామంటే మన కువైట్ వాళ్ళు వీసా తీసి మనకు ఇంటికైతే పంపిస్తారు. మగవాళ్ళకైతే రావడానికి ఫ్లైట్ టికెట్ డబ్బులు, అలాగే అగ్రిమెంట్కి అయ్యే డబ్బులు, ఇవన్నీ కూడా కువైట్ వాళ్ళే పెట్టుకొని మనల్ని పిలుచుకోవడం అయితే జరుగుతుంది. ఆడవాళ్ళకైతే మొత్తం ఖర్చు అంతా కూడా పెట్టుకొని కువైట్ వాళ్ళు ఇంట్లో పనిచేయడానికి పిలుచుకోవడం అయితే జరుగుతుంది. పిసిసి, మెడికల్, స్టాంపింగ్, ఎమిగ్రేషన్, ఫ్లైట్ టికెట్, మొత్తం ఖర్చు ఎంతైనా సరే ఆ ఖర్చు అంతా కూడా కువైట్ వాళ్ళే పెట్టుకొని ఆడవాళ్ళని ఇంట్లో పని చేయడానికి పిలుచుకుంటారు. ఇంకా తర్వాత రెండో పాయింట్ వచ్చి కువైట్ ఇళ్లలో పని చేయడానికి వచ్చే వాళ్ళకు జీతాలు ఎంత ఉంటాయి నెలకు అనేది తెలుసుకుందాం. కువైట్ ఇళ్లలో పని చేయడానికి వచ్చామంటే ఎవరికైనా సరే, ఒక డ్రైవర్కైనా, ఒక హౌస్ బాయ్ పని చేసే వాళ్ళకైనా, ఇంట్లో పని చేయడానికి వచ్చే ఆడవాళ్ళకైనా, కొత్తగా వచ్చే వాళ్ళకందరికి కూడా బేసిక్ శాలరీ 30,000 ఉంటుంది. 30,000 కంటే ఎక్కువ శాలరీ అయితే ఇవ్వరు. కువైట్ కరెన్సీలో 110 కేడీలు ఇస్తారు. మన ఇండియన్ కరెన్సీలో 30,000 అవుతుంది. అంతకంటే ఎక్కువ జీతం అయితే ఉండదు కువైట్ ఇళ్లలోకి పని చేయడానికి వచ్చామంటే. ఇంకా మూడో పాయింట్ వచ్చి రూము, ఫుడ్ ఫ్రీగానే ఉంటుంది. మనం అదే ఇంట్లోనే పని చేస్తున్నాం కాబట్టి మనకు పడుకోవడానికి మనకు సపరేట్ గా రూమ్ ఉంటుంది. మనకు తినడానికి ఫుడ్ కూడా వాళ్ళకి ఏదైతే వండుతామో అదే ఫుడ్డే మనం కూడా తినొచ్చు. ఇంట్లో డ్రైవర్లకైనా, హౌస్ వైఫ్ పనిచేసే వాళ్ళకైనా, ఆడవాళ్ళకైనా, ఎవరికైనా సరే కువైట్ వాళ్ళకి ఏ ఫుడ్ అయితే వండుతామో అదే ఫుడ్డే మనం కూడా తినొచ్చు. మనకు రూము, ఫుడ్ రెండు కూడా ఫ్రీగానే ఉంటాయి. నెలకొక్క సెలవు అనేది ఉంటుంది ఇళ్లలో పనిచేయడానికి వచ్చే వాళ్ళకు. ఆ సెలవు ఇచ్చిన రోజు ఉదయం మనం బయటకు వెళ్ళిపోయి సాయంత్రం 8-9 వరకు మనం బయట తిరిగేసి మళ్ళీ రూమ్కి అయితే చేరుకోవాలి. కువైట్ ఇళ్లలో పనిచేయడానికి వస్తే ఈ విధంగా ఉంటాయి. జీతం మనకు ఎప్పుడు పెంచుతారు? కువైట్ ఇళ్లలో పనిచేయడానికి వచ్చిన వాళ్ళకు జీతం అనేది 2 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే జీతం పెంచడం అయితే జరుగుతుంది. కొందరు అయితే సంవత్సరానికి కూడా పెంచుతారు. మామూలుగా కువైట్ కానూన్ ప్రకారం, కువైట్ రూల్స్ ప్రకారం ఇళ్లలో పని చేయడానికి వచ్చిన వాళ్ళకు 2 సంవత్సరాల తర్వాతే మనకు జీతం అయితే పెంచుతారు. అంటే వాళ్ళ ఇష్టం, 10 దినాలు పెంచొచ్చు, 20 దినాలు పెంచొచ్చు, చెప్పలేం. 10 దినాలు అంటే 2,700, 20 దినాలు అంటే 5,600. వాళ్ళ ఇష్టం, ఎంతైనా జీతం పెంచొచ్చు. అది మనం చేసే పనిని బట్టించి, మన మంచితనాన్ని పట్టించి జీతం పెంచడం అయితే జరుగుతుంది. కొందరు సంవత్సరానికి పెంచుతారు, కొందరు 2 సంవత్సరాలకు పెంచుతారు. ఖాదిమ్ వీసా పైన వస్తే ఇలా ఉంటుంది. ఇంకా తర్వాత సూన్ వీసా గురించి తెలుసుకుందాం. సూన్ వీసా అంటే ప్రైవేట్ సెక్టార్ లో పనిచేయడానికి వచ్చే వాళ్ళకందరికి కూడా సూన్ వీసా అనేది ఇస్తారు.
సూన్ వీసాను 18వ నెంబర్ వీసా అంటారు. ఇది PDF ద్వారా వస్తుంది మనకి వీసా. అదే ఖాదీ వీసా అయితే పోస్ట్ ద్వారా మనకు ఒరిజినల్ వీసానే ఇంటికి కొరియర్ ద్వారా పంపిస్తారు. అదే సూన్ వీసా అయితే PDF ద్వారా మనకు వాట్సాప్ లో మనకు సెండ్ చేస్తారు, లేదా మెయిల్ పెడతారు, ఏదో ఒకటి పెడతారు. దాన్ని మనం జిరాక్స్ తీసుకొని మనం అక్కడ మెడికల్ ప్రతి ఒక్కటి చేసుకొని కువైట్కి రావాల్సి ఉంటుంది. సూన్ వీసా అనేది ఫ్రీగా ఇస్తారా లేదా డబ్బులు తీసుకొని ఇస్తారా? సూన్ వీసా అనేది ఖచ్చితంగా డబ్బులు అయితే పే చేయాలి. కొందరు 20,000 తీసుకొని ఇస్తారు, కొందరు 50,000 కట్టించుకుంటారు, కొందరు 1,00,000 కట్టించుకుంటారు, కొందరు 1,50,000 కట్టించుకుంటారు. ఎంతైనా డబ్బులు తీసుకొని సూన్ వీసా అనేది ఇస్తూ ఉంటారు. అది కూడా మనం చేసే జాబ్ను పట్టించి మనం వచ్చే పనిని పట్టించి సూన్ వీసా డబ్బులు కూడా పే చేయాల్సి ఉంటుంది. ఇంకా సూన్ వీసా పైన మనం ఇక్కడికి వచ్చామంటే ఎంత ఉంటుంది బేసిక్ శాలరీ? బేసిక్ శాలరీ సూన్ వీసా పైన వచ్చిన వాళ్ళకు 40,000 కానించి స్టార్ట్ అయ్యి 2-2.5 లక్షల వరకు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. సూన్ వీసా పైన వచ్చి కువైట్ లో పని చేసుకునే వాళ్ళు. సూన్ వీసా పైన వచ్చి ఏ పనైనా చేయొచ్చు. సూన్ వీసా పైన వచ్చిన వాళ్ళు షాపుల్లో పనిచేస్తున్నారు, షాపింగ్ మాల్స్ లో పనిచేస్తున్నారు, మొబైల్ షాపుల్లో పనిచేస్తున్నారు, మార్కెట్లలో పనిచేస్తున్నారు, అలాగే కంపెనీలలో పనిచేస్తున్నారు. ఎక్కడైనా కానీ సూన్ వీసా పైన వచ్చి మనం ప్రైవేట్ కంపెనీల్లో కానీ ప్రైవేట్ గా షాపులు పెట్టుకున్న వాళ్ళు ఏ షాపుల్లో అయినా కూడా పని చేయొచ్చు. వాళ్ళకు అవసరమైతే వాళ్ళు మనకు వీసా ఇచ్చి పిలుచుకుంటారు. మీకు ఏ పని అయితే వస్తుందో ఆ పనిని బట్టించి వాళ్ళు మీకు వీసా ఇచ్చి మిమ్మల్ని ఇక్కడికి పిలుచుకొని మిమ్మల్ని పనులు అయితే పెట్టుకుంటారు. మనం చేసే పనిని బట్టించి శాలరీ అనేది ఉంటుంది. డ్రైవర్కి అయితే ఒక 50,000 నుంచి 60,000 ఉంటుంది. షాపులో సేల్స్ మ్యాన్ కి వచ్చిన వాళ్ళకు 40 నుంచి 50,000 ఉంటుంది. అదే మీరు ఎలక్ట్రానిక్ వర్క్ చేయడానికి వచ్చారనుకోండి ఒక 50 నుంచి 70,000 ఉంటుంది. ఏసీ టెక్నీషియన్ గా వచ్చారనుకోండి 50 నుంచి 70,000 ఉంటుంది. అదే మీరు ఒక సాఫ్ట్వేర్ పరంగా ఇక్కడ జాబ్ చేయడానికి వచ్చారనుకోండి 2 నుంచి 2.5 లక్షలు ఉంటుంది. ఏదైనా ఒక బ్యాంకులో జాబ్ చేయడానికి వచ్చారనుకోండి 80 నుంచి ₹1,00,000 వరకు శాలరీ అనేది ఉంటాయి. సూన్ వీసా పైన వచ్చిన వాళ్ళకు ఈ విధంగా శాలరీస్ అయితే ఉంటాయి. ఇంకా సూన్ వీసా పైన మనం కువైట్కి రావాలన్నా కానీ PCC, మెడికల్, స్టాంపింగ్, ఇమిగ్రేషన్, ఫ్లైట్ టికెట్ ప్రతి ఒక్కటి కూడా మన డబ్బులు పెట్టుకొని రావాల్సి ఉంటుంది. ఇంకా తర్వాత సూన్ వీసా పైన వచ్చిన వాళ్ళకు రూము, ఫుడ్ ఎవరిది? కొన్ని కంపెనీలలో రూమ్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, ఫుడ్ అయితే మన డబ్బులు పెట్టుకొని తినాల్సి ఉంటుంది. కొన్ని కంపెనీల్లో రూము, ఫుడ్ 2 కూడా మన డబ్బులకే పెట్టుకొని ఉండాల్సి ఉంటుంది. షాపుల్లో పని చేయడానికి వచ్చినా లేదా ఎక్కడ పని చేయడానికి వచ్చినా కూడా ఆల్మోస్ట్ రూమ్లు అయితే కంపెనీ వాళ్ళే ఉంటాయి, వాళ్ళవే ఉంటాయి. ఫుడ్ మాత్రం మన డబ్బులకే పెట్టుకొని తినాల్సి ఉంటుంది. ఇంకా నెలకు ఖర్చు ఎంత వస్తుంది? సూన్ వీసా పైన వచ్చిన వాళ్ళకు నెలకు వచ్చి 50 నుంచి 60 దినాలు ఈజీగా ఖర్చు అయితే వస్తుంది. రూమ్ మనమే రెంట్కి తీసుకోవాలనుకోండి నెలకు 30 దినాలు కంపల్సరీగా రూమ్ కు రెంట్ అయితే కట్టుకోవాలి. ఒకవేళ ఫుడ్ కూడా మనదే అనుకోండి నెలకు వచ్చి 30 దినాల్లో ఖర్చు వస్తుంది. ఈ రూమ్ కు ఫుడ్ కలుపుకొని నెలకు 60 దినాల్లో అయితే కంపల్సరీగా ఖర్చు అయితే వస్తుంది. ఈ 60 దినాల పోగా నెలకు మనము ఒక 40 నుంచి 50,000 వరకు సంపాదించవచ్చు. ఇంకా జీతాలు అనేటివి మనకి ఎప్పుడు పెంచుతారు అనేది తెలుసుకుందాం. మీరు చేసే కంపెనీని పట్టించి మీరు చేసే షాపును పట్టించి జీతాలు అనేటివి పెంచే అవకాశం అయితే ఉంటుంది. కొన్ని కంపెనీలలో అయితే సంవత్సరానికి ఒకసారి జీతం పెంచుతారు, సంవత్సరానికి ఒక బోనస్ అనేది ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి మనం ఇండియాకి వెళ్ళి రావడానికి మనకు ఫ్లైట్ టికెట్ కూడా ఇచ్చే అవకాశం కూడా కొన్ని కంపెనీల్లో అయితే ఉంది. కొన్ని కంపెనీల్లో అయితే ఫ్లైట్ టికెట్ అయితే ఇవ్వరు వెళ్ళి రావడానికి. కొన్ని కంపెనీల్లో ఖచ్చితంగా మనం మన ఇంటికి వెళ్ళి రావడానికి సంవత్సరానికి ఫ్లైట్ టికెట్ ఇస్తారు. అదే విధంగా మనం ఇంటికి వెళ్ళినాక 2 నెలలు మనకు లీవ్ ఇచ్చారనుకోండి ఆ 2 నెలల జీతం కూడా కొన్ని కంపెనీలు అయితే మనకు ఇచ్చేస్తారు. మన శాలరీ ఎంత అయితే ఉంటుందో అంత శాలరీ మనకు నెల మనం ఇంటి దగ్గర ఉన్నా కూడా మనకు శాలరీ కూడా ఇస్తారు. అలా కూడా కొన్ని కంపెనీలు అయితే ఇక్కడ మనకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కొన్ని కంపెనీలు అయితే అలాంటి బెనిఫిట్స్ ఏమి ఉండవు. సంవత్సరానికి ఒకసారి కంపల్సరీగా జీతం పెంచుతారు. మనం ఇంటికి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి ఇండియాకి వెళ్ళి రావచ్చు. ఫ్లైట్ టికెట్ ఇవ్వరు, బోనస్ కూడా ఉండదు కొన్ని కంపెనీల్లో మాత్రం. అదే మీరు బయట ఎక్కడైనా షాపుల్లో పనిచేస్తానని అనుకోండి, షాపుల్లో అయితే మాత్రం సంవత్సరానికి ఒకసారి ఇంటికి అయితే పంపిస్తారు కానీ జీతం అయితే మనకు ఇవ్వరు. మనం ఇంటికి వెళ్ళి 2 నెలలు ఉన్నామనుకోండి ఆ 2 నెలల జీతం అయితే మనకు ఇవ్వరు. జీతం అయితే కంపల్సరీగా సంవత్సరానికి ఒకసారి పెంచుతారు. కొందరు అయితే 6 నెలలకే పెంచుతారు. కొందరు మన పనిని బట్టించి మన కష్టాన్ని చూసి కూడా కొందరు తొందరగా కూడా జీతం పెంచే అవకాశం కూడా ఉంటుంది. బయట కంపెనీల్లో కానీ షాపుల్లో కానీ ఎక్కడైనా పని చేయడానికి వచ్చామంటే ఈ విధంగా ఉంటుంది. సూన్ వీసా పైన మనం కువైట్ లో పని చేసుకోవడానికి వచ్చామని. ఇప్పుడు ఖాదీ వీసా గురించి, సూన్ వీసా గురించి రెండింటి గురించి మీకు చెప్పే కదా. ఇంకా బయట పనులు చేసుకోవడానికి కొందరు సొంతంగా వీసాలు తీసుకొని కూడా వస్తూ ఉంటారు. ఖాదీ వీసా తీసుకొని వస్తూ ఉంటారు, సూన్ వీసా కూడా తీసుకొని వస్తూ ఉంటారు. ఖాదీ వీసా వచ్చి 2 లక్షలు, 2.5 లక్ష ఈ విధంగా మన దగ్గర డబ్బులు కట్టించుకొని మనకు 2 సంవత్సరాలకు అకామ కొట్టి
మనం ఎక్కడైనా పని చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. కువైట్ రూల్స్ ప్రకారం ఖాదీం వీసా పైన వచ్చి బయట మనం ఎక్కడ కూడా పని చేయకూడదు. మనకి ఎవరైతే వీసా ఇచ్చారో వాళ్ళ దగ్గరే మనం పని చేయాలి. ఒకవేళ మీరు ఎక్కడైనా బయట పని చేసేటప్పుడు పోలీసు వాళ్ళకి చిక్కామంటే, బల్దియా వాళ్ళు కావచ్చు, ఎవరికైనా మనం చిక్కామంటే మీరు ఇక్కడ ఎందుకు వర్క్ చేస్తున్నారు, మీ వీసా ఎక్కడ, మీరు ఉండాల్సింది ఎక్కడ, మీ కపిల్ ఎవరు, మీరు ఇక్కడ ఎందుకు వచ్చి వర్క్ చేస్తున్నారని మనల్ని పట్టుకొని ఫింగర్ వేసి మనల్ని మన భారతదేశానికి పంపించడం అయితే జరుగుతుంది. రిటర్న్ మళ్ళీ కువైట్కి వచ్చే అవకాశం లేకుండా చేసేస్తారు. అలా ఉంటుంది. ఖాదీం వీసా పైన వచ్చి బయట పని చేసుకోవాలా అనుకుంటే, ముందైతే చేసుకుంటూ ఉన్నారు, సర్వే అయితే అన్నారు. ఇప్పుడు చాలా టైట్ అయిపోయింది. ఎక్కడ చూసినా చెకింగ్లు, ఎక్కడ చూసినా పోలీస్ వాళ్ళు, బయట వచ్చి పని చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఖాదీం వీసా పైన బయట వచ్చి పని చేసుకోవడానికి రావద్దండి కువైట్కి. ఇంకా సూన్ వీసా పైన కూడా చాలా మంది డబ్బులు పెట్టి తీసుకొని వచ్చి ఇక్కడ పని చేసుకోవాలనుకుంటూ ఉంటారు. సూన్ వీసా వచ్చి 3 రకాలు ఉంటుంది. ఒకటి ముబారక్ అల్ కబీర్, ఒకటి నఫ్స్ సగీర్, 3 వచ్చి అహల్లీ వీసా. వీటిల్లో నెంబర్ 1 వీసా వచ్చి అహల్లీ వీసా. అహల్లీ వీసా పైన ఎవరైనా వచ్చారంటే మీకు ఎక్కడైనా జాబ్ దొరుకుతుంది, ఎక్కడైనా పని దొరుకుతుంది, మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. ఈ వీసా తీసుకోవాలంటే అహల్లీ వీసా 4 లక్షల నుంచి 5 లక్షల వరకు పడుతుంది. అదే డ్రైవర్లకైతే ఇంకా ఎక్కువ పడుతుంది. 6.5-7 లక్షల వరకు కూడా పెట్టి తీసుకొని వచ్చి ఇక్కడ బయట పని చేసుకుంటూ ఉంటారు. చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేషన్ పరంగా ఎవరైనా జాబ్ చేసుకోవాలనుకున్నా, ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా మంది సూన్ వీసా తీసుకొని వచ్చి ఇక్కడనే జాబ్ వెతుక్కొని జాబ్లో జాయిన్ అయ్యి మంచి మంచి జీతాలు తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకు మళ్ళీ ఫ్యూచర్లో ఆ కంపెనీ నచ్చింది అనుకోండి, మన అకామాను ఆ కంపెనీలోకి మార్చుకొని అక్కడే సెటిల్ అయిపోయి అక్కడే పని చేసుకుంటూ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ విధంగా కూడా బయట పని చేసుకోవాలనుకుంటే ఎవరైనా సూన్ వీసా పైన రాండి, కానీ ఖాదీం వీసా పైన అయితే రావద్దండి. క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అందరికి బై ఫ్రెండ్స్, జై హింద్.